హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మనం ఒక్క విషయం మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ స్ట్రాటజీ సూపర్. ఎందుకంటే కంటెంట్ లవ్ ట్రాక్ ముందుకు నడపాలన్నా, ఇంకోటి ఆ డీమాన్ పవన్ రీతుని సంచాలకుగా పెట్టి ఏం చేసిద్దో అని టెస్టింగ్ అనేది బిగ్ బాస్ బాగానే చేశాడు. ఆ టెస్టింగ్లో బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోయాడు, గెలిచేశాడు. ఇక్కడ రీతు అయితే దెబ్బ అయిపోయింది. దెబ్బ అవటం కాదు, తన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంది. ఏందబ్బా అందరు రీతుని తిడతారేంది? రీతు అట్లా చేసింది, ఇట్లా చేసింది, రీతు అన్ఫెయిర్ ఆడింది అంటారేంది? అక్కడ ఒక లాజిక్ ఉంది, అర్థం చేసుకోరే. వాగ్దానం ఇచ్చింది, అక్కడ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకోవాలి కదా. మనిషి అన్నాక మరి మాట ఇస్తే నిలబెట్టుకుంటారు కదా. మాట నిలబడ్డాడు అంటారు కదా. మరి మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది. రీతు చేసింది తప్పైంది. అక్కడ డిమాండ్ పవర్కి మాట ఇచ్చింది కదా, కెప్టెన్ చేసి తీరుతానని చేసింది. మరి చూడు, ఆడపిల్లంత ధైర్యంగా మాట ఇచ్చి గెలిపించుకుంది, నిలబడిందో. మళ్ళీ ప్రేమ, అబ్బా ప్రేమ ఏమనుకుంటున్నారు మీరు? ప్రేమ డిమాండ్ పవర్ మీద ప్రేమ మరి అంత పని చేసింది. మరి అర్థం చేసుకోరే. ప్రతి ఒక్కళ్ళు రీతుని తిడతారేంటి? ఇది కరెక్ట్ కాదబ్బా. బిగ్ బాస్ టెస్టింగ్లో గెలిచింది రీతు, అందుకే సంచాలకు కూడా ఆమెనే పెట్టాడు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న ఎపిసోడ్లో మనకు అన్ని రకాలు కనపడండి. శాకిని డాకిలు అంటారు, బయట అన్నీ చెప్తూనే ఉన్నారు. అవన్నీ మనం చూసే చెప్పు విసుగు పుట్టిన వాళ్ళు కొంత వేస్ట్లే. నెక్స్ట్ అక్కడ గేమ్ గురించి ఏంటి, ఏం తప్పులు జరిగినాయి, మరి ఏం జరిగిందంటే మాట్లాడదాం. మనం ఇద్దరు గురించే మాట్లాడుకుందాం. ఆ ఇద్దరు గురించే, వాళ్ళిద్దరు ఎవరైనా పాత్రలు దూరితే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్ బాస్ గేమ్ పెట్టాడు, స్ట్రాటజీగా ఇది పెట్టాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకోమన్నారు? సంజనాకి ఇచ్చారు. టెనెంట్స్ వాళ్ళని సెలెక్ట్ చేయమంటే వాళ్ళు ఆలోచన చేసి ఎవరైతే బాగుండిద్ది అని సెలెక్టింగ్లో వాళ్ళు సెలెక్ట్ చేసింది ఎవరిని? మర్యాద మనిషిని, భరణి గారిని, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారు. రీతు అక్కడే ఉండి తన పట్టుదలతోటి పవన్ కళ్యాణ్ వద్దు గయ్యమని అరిచేస్తాడు. సెలెక్టింగ్లోనే గెలిచింది. అక్కడ సెలెక్టింగ్లోనే తన మాట సగం సక్సెస్ చేసుకుంది. వాళ్ళు తన మాట వినేటట్టు వాళ్ళని మ్యానిపులేట్ చేసేసింది. వాళ్ళు ఒప్పుకొని సరే డిమాండ్ పవన్ అన్నారు. ఓకే, రెండో పాయింట్ వచ్చేటప్పటికి గేమ్లోకి వచ్చేసారు. సంచాలకు ఎవరు పెట్టారు? రీతునే పెట్టారు. అక్కడ సంచాలకు పెట్టడానికి కూడా బిగ్ బాస్ ప్లాన్ ఏంటి? ఇంకా కంటెంట్ ఇక్కడ మధ్య గొడవలు క్రియేట్ చేయడానికే కదా. ఆ గొడవల ద్వారా కదా వాళ్ళ కంటెంట్ వచ్చేది. దాని పర్యవసానంగా ఆమెని సంచాలకుగా తీసుకున్నారు. అసలు ఇదంతా కారణం ఏంటి అసలు? ఫస్ట్ నేను గెలిస్తే నా చాక్లెట్లన్నీ నీకే, నేను కెప్టెన్ అయితే నా చాక్లెట్లన్నీ నీకే అని డిమాండ్ పవన్ వాగ్దానం చేశాడు అబ్బా రీతుకి. మరి ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోవాలి కదా. ఆమె నిలబెట్టుకుంది మాట. ఈ మరి డిమాండ్ పవన్ నిలబెట్టుకోవాలి కదా, ఉంది కదా. మరి ఆయనకు వచ్చే కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్లు కానీ మొత్తం మరి అమ్మాయికి ఇస్తా అన్నాడు రీతుకి. మరి అంతకుముందు దొంగతనం చేసింది కదా. దొంగతనం ఎందుకు, నిజాయితీగానే తీసుకొని మాట నిలబెట్టుకున్నాడు గెలిచి. ఎట్లా గెలిచింది ముఖ్యం కదబ్బా, మాట నిలబెట్టుకున్నాను లేదు అది ముఖ్యం కదా అక్కడ. తర్వాత ఎట్ట గెలిచింది ఏందనేది బయట ఆడియన్స్ కొట్టుకుంటారు, ఆడియన్స్ చూసుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు చెప్తారు. తద్వారా తన్నే అస్సాంటి కిడిచి బయట వేస్తారు. తర్వాత సంగతి అది. ముందైతే అక్కడ మాట నిలబెట్టుకున్నారు కదా ఒకరికి మాట. ఫస్ట్ ఏం జరిగింది? నేను నిన్ను కెప్టెన్ చేసి తీరుతాను అని ఛాలెంజ్ చేసింది రీతు. లైవ్లో జరిగింది ఇదంతా. అట్లాగే కెప్టెన్ కంటెన్షిప్లో వాళ్ళందరూ మ్యానిపులేట్ చేసి సెలెక్ట్ చేసింది డిమాండ్ పవర్ని. అంతవరకు ఒక బిట్టు. రెండు ఆటలకు వచ్చేటప్పటికి ఇంకోసారి ఏమన్నాడు? అసలు లైవ్లో చాలా జరుగుతున్నాయి. వంట చేసింది రీతు. అసలు డిమాండ్ పవన్ ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో, ఎంత లీనం అయిపోయాడో రీతు విషయంలో. తన గేమ్ని తన చేతిలో ఎంత పాడు చేసుకుంటున్నా అనేది మనం మాట్లాడదాం. ఏదో చిన్న వంట చేసింది, అందరు తింటున్నారు, బాగుంది. ఎవరు చేశారంటే రీతు చేసింది అన్నారు. చేసిందా, పెళ్లి చేసుకోవచ్చు అయితే అని మనోడు డైలాగ్. ఎవరిది? డిమాండ్ పవన్ డైలాగ్. అనగానే ప్రియాంద పెళ్లి చేసుకుంటాడంట పెద్దగా రంగానే. లేదు పెళ్లి చేసుకోవచ్చు ఎవరైనా సరే అన్నట్టు నా ఒపీనియన్ అని మాట మార్చేసాడు. అయిపోయిందా? కాలచక్రం గేమ్ స్టార్ట్ అవుతుంటే అందరూ ఎవరు గేమ్లు వాళ్ళు ఎట్లా ఆడాలి అనే ప్లాన్లు చేస్తుంటే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు అని డిమాండ్ పవన్ అడుగుతాడు ఆమెని. ఆమె వచ్చి వాటేసుకొని మరి ఆల్ ద బెస్ట్ చెప్తుంది, కంగ్రాట్స్ చెప్తుంది. ఎవరి పక్క ఉంది, ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఉందేమో టెనెంట్స్లో. ఆమె సపోర్ట్ చేసేదేమో ఓనర్స్కి. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఓనర్స్ తోటే అక్కడ ఏం జరుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చెప్తుంది. ఫస్ట్ నుంచి అదే పని చేస్తుంది. అప్పటికి హిమ్మాలని అంటూనే ఉన్నాడు, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏంటి అక్కడ లీక్ అవుతుంది ఏందని. వాళ్ళు సుమన్ శెట్టిని అనుమానించారు కానీ ఈ రీతను అనుమానించలే. అక్కడ తనకు వచ్చిన ఇడ్లీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది డిమాండ్ పవన్కి.
ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటుంది. గిన్నెలు పూర్తిగా దోమకుండా ఒకటి రెండు దోమి మళ్ళీ పద్దాక కొత్తనే ఉంది. అన్నీ చేస్తున్నా కానీ వాళ్ళకి అర్థమవుతుంది, భరణి గారికి అర్థం అయ్యింది. కానీ మామూలుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆడియన్స్ చూసుకుంటారు, మనం ఎందుకు మన నోరు పాడు చేసుకోవాలన్నట్టు భరణి గారు పెద్ద రకంగానే ఆలోచించి ఆయన పరిధిలో ఆయన ఉండారు. తనుజాకి వీళ్ళందరికీ తెలుసు, సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ మొన్న నామినేషన్ టైంలో కూడా నువ్వు లోపలికి వస్తే ఊరుకోము, నువ్వు అడగకుండా వస్తున్నావని వాళ్ళు నామినేట్ చేసింది. అందుకే డీమన్ పవన్ ఏమంటాడు లేచి, లేదు లేదు అడిగే వచ్చిందని కౌంటర్ వేసాడు. లోపలికి వెళ్ళినాకేముంది, నన్ను అన్ని మాట్లాడుతుంటే మీరు ఎవరు అడగలేదంటే ప్రియా అంది, లేదు లేదు అడిగే వస్తున్నావులే, మీ వల్ల గొడవ ఏం అవ్వట్లేదని. ఈయనేమంటాడు, లేదు నీ వల్ల నేను ఈసారి నేను గట్టిగా స్టాండ్ తీసుకుంటా అంటాడు. రీతు వైపు అంటే డీమాన్ పవన్ గట్టిగా స్టాండ్ తీసుకుంటాడు. అంటే ఏమని గొడవలు ఏమవుతున్నాయి అని అడుగుతాడు నిలబెట్టి. మరి ఇన్ని జరుగుతుంటే మరి డీమాన్ పవన్ గెలిపించదా? ఇంత సపోర్ట్ చేస్తున్నాడు కదా, మరి గెలిపించకుండా ఎట్లుంటుంది? గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అవ్వగానే అక్కడ భరణి గారు చేసిన తప్పేంది, భరణి గారు గ్రూప్గానే ఆడారు. వాస్తవం అది. ఎందుకంటే ఇమ్మానుయేల్ని ఓనన్న చేయాలని ఇమ్మానుయేల్ భరణి గారు ఇద్దరు కలిసి ఆడారు. అది క్లియర్ కట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇమ్మానుయేల్ని గెలిస్తే నష్టమేమి ఉండదు, ఓనర్స్కే కొంచెం బలం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, స్టాప్ అనేసింది. అక్కడ రీతు చాలా లాజిక్గా ఆలోచన చేసింది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు. ఈ కలిసి ఆడే దాంట్లో మర్యాద మనిషి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ మిగిలింది డీమాన్ పవనే. ఈ డీమాన్ పవన్ కూడా ఇద్దరు టార్గెట్ చేస్తే అవుట్ అవుతాడు అని లాజిక్ తోటి స్టాప్ అనాల్సింది. స్టాప్ అనాల్సిన అవసరం ఏంది? బజర్ మోగినాక కదా ఆగాలి వాళ్ళు. బజర్ మోగినాక ఆగి అప్పుడు కదా ఎవరో ఎక్కువ పెయింట్ ఉందో చెక్ చేసి చెప్పమనేది. అప్పుడు చెక్ చేసి చెప్పాలి. అది కాకుండా ముందే స్టాప్ అని అరవడం ఏంటి? వీళ్ళే ఓనర్స్ కామర్స్ వీళ్ళు శాకిని డాకిని పక్కన అరవటం. శాకిని డాకిని కాదు, శాకిని డాకిని 2.0. ఆల్రెడీ ఇంతకుముందు శోభా శెట్టి ప్రియాంక కూడా ఉన్నారు. వాళ్ళకి అతని దగ్గరికి బోలే మీదకి వస్తే శాకిని డాకిని పేరు పెట్టారు. అప్పుడు ఇది 2.0 కదా. వాళ్ళందరిని కలబోసిన వాళ్ళు వీళ్ళంతా, శోభా శెట్టిని కానీ యశి కానీ మొత్తం. ఇక్కడ అక్కడ స్టాప్ అనింది. స్టాప్ అన్నవసరం లేదు, అతను ఆ అమ్మాయి అన్నవసరం లేదు. అన్నాక పూసాడు అంటుంది. మరి అన్నాక డీమాన్ పవన్ కూడా ఇమ్మాన్కి పూసాడు కదా, అన్నాకే పూసాడు. మరి అది కనిపించలేదా? అది కనిపించాలి కదా. ఇది కనిపిస్తే అది కూడా కనిపించాలి కదా. ఇది తప్పైతే అది కూడా తప్పే కదా. అదేం లేదు. మరి అప్పుడు సంజన అడిగింది, ఎందుకు నువ్వు అవుట్ అన్నావు అంటే, నేను స్టాప్ అన్నావు పూసాడు అంటే, స్టాప్ అని ఎందుకు అన్నావు, బదులు మోగినాకు కదంటే నీతో మాట్లాడను, నేను ఆడేవాడితో మాట్లాడతా అంటే భరణి గారికి అన్నీ తెలుసు. కానీ భరణి గారు మాట్లాడలేదు. భరణి ఇట్లా చేసిద్దని పవన్ కోసం చేస్తుందని కూడా భరణి గారికి తెలుసు, అందరూ తెలుసు. అయిపోయిందా? ఇక్కడ డీమాన్ పవన్ని ఇమ్మానుయేల్ చెక్ చేసి పెయింట్ ఎంతవరకు ఉంది, టీషర్ట్ ఎంతవరకు నిండింది అవన్నీ కదా పూర్తిగా చెక్ చేసి చెప్పాలి. చెక్ చేసిందా? వెనక ముందు బాగా క్లియర్గా చెక్ చేసిందా? ఎంత పర్సంటేజ్ రంగు అంటుకుందో చూసిందా? అదేమి లేదు, ఊరికి అట్ట చూసింది. డీమాన్ పవన్ అనేసింది. తన మనసులో ఉన్న కోరిక అదే కదా, డీమాన్ పవన్ అనే కదా. మరి ఇక్కడ చాలామంది ఉన్నారు. దమ్ము శ్రీజ, నేను నిలదీస్తాను, రీతు దెబ్బ తగిలితే తనూజ అడగలేదు, నేను అన్యాయాన్ని ఖండిస్తాను అనే దమ్ము శ్రీజ. ప్రతి దాంట్లో నేను ఉంటాను దమ్ము శ్రీజ. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? రీతు అన్ఫేర్ అని ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ అంటది రీతు కరెక్టేనా అంటే, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని మెల్లిగా అడుగుతుంది. మరి గట్టిగా అడగాలి కదా, మెల్లిగా అడిగింది. తర్వాత మళ్ళీ ఏమంటుంది, అదని తీసేసి మళ్ళీ ప్రియా వచ్చేమంది, నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నావా అంటే, తను తప్పు చేసిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి ఖండించకుండా వాళ్ళ ఓనర్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఏం క్వశ్చన్ చేయకుండారు. అదే టెనెంట్స్లో ఇమ్మానుయేల్ కనుక కెప్టెన్ అయినట్టయితే వాళ్ళిద్దరు రభస మామూలుగా ఉండదు. అసలు రభస చిన్నదాని పెద్దదానికే రభస పెద్దగా చేస్తారు. వాళ్ళు శాకిని డాకిని అంటున్నారు, అది కాదు, శాకిని డాకిని 2.0 వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు పెట్టారు ఆ పేరు వేరే వాళ్ళకి, శోభా శెట్టి ప్రియాంకకి. అది అంత రభస చేసేవాళ్ళు అంటే ఇది అన్ఫేర్ అని చాలా గొడవ చేసేవాళ్ళు. ఫెయిర్గా మీ ఓనర్స్ని గెలిపించుకున్నాను కూడా కొట్లాడేవాళ్ళు అప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళ ఓనర్స్ని గెలిచినందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అప్పుడు గెలిచాడు. అయిపోయిందా? రీతు రాగానే ప్రియ అడిగింది, నువ్వు దీనివల్ల వాళ్ళకి సింపతి వచ్చేసి దిమ్మానికి బాగా సింపతి పెరిగిద్దని. గేమ్లో ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఇంత ఆలోచించి ఇంత చేసేవాళ్ళు
మరి ఇది అన్ఫేర్ కదా, మనం కలుగు చేసుకుంటే మనకు కొంచెం ఆడియన్స్లో వెయిట్ పెరుగుద్ది అని నేను ఖండించాలని ఆలోచన వాళ్ళకి లేదా? ఏదైనా తమ్ముడు తనవాడైనా కానీ న్యాయం చెప్పాలి కదా. అంటే తమ్ముడు తన ప్యాకెట్ అన్నట్టు న్యాయం మాట్లాడాలి కదా. మాట్లాడినట్టయితే ఆడియన్స్లో ప్రియాకి కానీ దమ్ము శ్రీజ కానీ ఎక్కడో ఉండేవాళ్ళు. వీళ్ళు ఆ అన్యాయం అని తెలిసి కూడా సైలెంట్గా ఉంటాం. రీతు కరెక్టేనంటే రీతు తప్పు చేసిందనే కదా. మళ్ళీ దీనివల్ల ఎమ్మానేలకి సింపతి పెరిగిద్దామని వాళ్ళు రీతుని అంటాం. అప్పుడు రీతు ఆలోచిస్తుంది, నా దెబ్బ అయిపోయినరా బాబు నేను అంటుంది. అయిపోయిన బాబు తెలిసే చేసింది ఇప్పుడు అనుకుంటుంది. కానీ చాలా గెలవగానే అసలు డీమాన్ పవన్ వాటేసుకొని నేను ఫోటో పెడతా చూడండి, ఎంత సంతోషంగా వాటేసుకొని కంగ్రాట్ చెప్తుందో డీమాన్ పవన్కి. మన తెలియకుండా చేసింది అని ఎట్లా ఉంటుంది? తెలిసే చేసింది, తెలిసే రాంగ్ చేసింది. తెలుగే ఫెయిర్ సంచాలక ఉంది, ఫెయిర్ డెసిషన్ ఇచ్చింది, అన్ఫెయిర్ డెసిషన్ ఇచ్చింది. సంచాలకగా టోటల్ 100,000% ఫెయిల్. ఈ గేము ఆడారంటే ప్రశాంత్ గౌతమ్, నెక్స్ట్ గౌతమ్ నిఖిల్ ఏం ఆడారు, ఏం పోరాడారు, అసలు పురులు పోరాడారు, ఏం కొట్టుకున్నారు. చెక్ చేసేవాడు ఒక పిన్ టు పిన్ బిగ్ బాస్ 4 సార్లు చెక్ చేయమంటే చెక్ చేసి ఒకనొక సమయంలో అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటే ఒక బిగ్ బాస్ మళ్ళీ చెక్ చేసి అప్పుడు వాళ్ళు డెసిషన్ చెప్పారు. ఎందుకంటే అంత కష్టపడి ఆడతారు కాబట్టి దాన్ని. అసలు ప్రశాంత్ గౌతమ్ ఆడారు. అదే ఈ గేము ఏ షోకైనా, బిగ్ బాస్ షోలు ఏ సీజన్కైనా కానీ హైలైట్ గేమ్ ఇది. అలాంటిది ఏమన్నా ఆడినట్టుందా? అసలు అది ఏమన్నా ఆడినట్టుందా? ఏందో వచ్చారు, పూసుకున్నారు, వెళ్ళిపోయారు. అసలు టైం అని కేటాయించినట్టుగా లైవ్లో కూడా పెద్ద టైం ఏం తీసుకోలేదు. టకటక ఆమె చెప్పేసింది, బిగ్ బాస్ ఓకే అన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సంచాలక డెసిషనే ఫైనల్ కాబట్టి మనం ఏం మాట్లాడతాం. మరి బిగ్ బాస్ కూడా అదే అంటాడు కాబట్టి ఏం మాట్లాడతాం. ఇక్కడ నాకు సార్ చేసింది ఒక పని ఏంటంటే, కొంచెం మొన్న ఇమ్మానేలకి అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడు కనుక మర్యాద మనిషిని కనుక క్వశ్చన్ చేసినట్టయితే, నాకు సార్ వీడియో చూపించి మరీ మాట్లాడినట్టయితే, కొంచెం కోటింగ్ మర్యాద మనిషికి ఇచ్చినట్టయితే ఇక్కడ సెట్ అయ్యేది. అంటే రేపు నాకు సార్ వస్తాయి అడుగుతాడని తెలుసు, వీడియో చూపించి మరీ అడుగుతాడని తెలుసు, నువ్వు ఫెయిర్గా ఇచ్చావని రీతుకు తెలిసి కూడా అంటే వాళ్ళన్నీ కూడా బేఖాతరు చేసి డెసిషన్ అన్ఫేర్గా ఇచ్చిందంటే చూడండి ఎంత లోతుల్లో మునిగిపోయిందో డీమాన్ పవన్ మీద. అమ్మాయి ఆడ సంచాలకుంటే అబ్బాయి ఏమో కొంచెం ఇట్లా అంటున్నాడు, బాడీ ఇట్లానే ఆడుతున్నాడు ఆడ డీమాన్ పవన్. ఏమన్నా కష్టపడ్డట్టుందా? ఇమ్మానేలు పాపం ఎంత కష్టపడ్డాడు, రొప్పుతున్నాడు. ఏమన్నా డీమాన్ పవన్ కష్టపడ్డట్టుందా? అసలు చెక్ చేసిందా? అది అంత ఉందన్నమాట డీమాన్ పవన్ ప్రేమ. మరి మీరేంది రీతులు తిడతారు అందరు కలిసి? ప్రేమ ఒకటే ప్లస్ వాగ్దానం చేసింది అక్కడ. అసలు ఆమె కోసం చాక్లెటే పోయి సంజనాని అడుక్కొచ్చాడు కెప్టెన్ కాకముందే. చాక్లెట్ తీసుకున్నాను, చాక్లెట్ కావాలన్నది. ఇప్పుడు కావాలనగా సెకండ్స్లో పోయి చాక్లెట్ అడిగాడు ఆమెను. అడగా చాక్లెట్ నీకేనా అంటే కాదు అంటే ఏదో బ్లింకింగ్స్ వస్తున్నాయి ఏంటో అలా తీసుకెళ్ళి వీళ్ళందరూ వస్తున్నారని సైలెంట్గా బెడ్షీట్లో దోసాడు. కొనుక్కొని ఉంటాము రీతు. ఆ బెడ్షీట్లోంచి తీసుకున్నామా కొంచెం తినమంటే రీతుని తిని ఈమన్నాడు. ఎంత ప్రేమ చూడండి అసలు ఎట్లుందంటే డీమాన్ పవన్ని. మరి ఇప్పుడు కెప్టెన్ అయిపోయాడు కాబట్టి, లేకపోతే అందరూ వేసుకునేవాడు ఖచ్చితంగా. కెప్టెన్ అయిపోయాడు కాబట్టి రీతు కొంచెం తిని ఇస్తే చాక్లెట్ అప్పుడు తిన్నాడు డీమాన్ పవన్. చూడండి ఎంత లోతుకి వెళ్ళింది చూడండి. మరి అంత లోతుని ఎట్లా అంటారు మీరు అన్ఫేర్ అని? ఆమెమో కెప్టెన్ చేసి తీరుతాను నేను, నీకు లక్కు అనేమో కెప్టెన్ చేసింది. ఇక్కడేమో నేను కెప్టెన్ అయితే నా చాక్లెట్స్ డ్రింక్స్ నీకే అని వాగ్దానం ఒకడొకడు పుచ్చుకున్నారు, నిలబెట్టుకున్నారు. ఆడియన్స్ కదా వాళ్ళని ఏం చేయాలో ఆలోచించేది. వాళ్ళకేం వాళ్ళు చేసేసుకున్నారు. అన్ఫేర్ అని హౌస్లో అందరికీ తెలుసు, ప్రియ మొత్తానికి తెలుసు, భరణి వాళ్ళకి అందరూ తెలుసు. భరణి గారు వీళ్ళు ఏంటంటే సంచాలక డెసిషనే ఫైనల్ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు. మరి ఆడియన్స్ మాట్లాడతారుగా, మనం వినేవాళ్ళు చూసేవాళ్ళు కానీ మాట్లాడతారు కదా. మరి మీరేం మాట్లాడతారు? అది ఫెయిర్ అంటారా? మాట నిలబెట్టుకుందంటారా? ఏమంటారో కామెంట్ చేయండి. కొంచెం కామెంట్ చేయకపోతే మాత్రం ఏమైనా కానీ కామెంట్ చేయండి. లేదా ఫెయిర్ అన్నా అన్ఫెయిర్ అన్నా ఏదన్నా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ గురించి రీతు డీమాన్ పవన్ వీళ్ళిద్దరి గురించే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.